నరేంద్ర మోడీ గారు దేశంలో పేదల కోసం, మధ్యతరగతి కుటుంబీకుల కోసం మందుల్ని తక్కువ ధరకు అందించాలని చెప్పి జనరిక్ మెడికల్ షాపులను తీసుకొచ్చి 1000 మెడికల్ షాపులు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 10,000 మెడికల్ షాపులు తీసుకొచ్చారు. మన ఎదురుగా అక్కడ కూడా జనరిక్ మెడికల్ షాపులు. దాంట్లో 100 రూపాయల మందు 20 నుంచి 50 రూపాయలకు మాత్రమే అమ్ముతారు. అంటే పేదలకి మందు, ఖరీదైన మందుల్ని తక్కువ ధరకు అందించడం కోసం జనరిక్ మందుల షాపును నరేంద్ర మోడీ గారు తీసుకొస్తుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి డిస్టిలరీని కబ్జా చేసి తన బ్రాండ్, జే బ్రాండ్ మందు లిక్కర్ను తయారు చేశాడు. ఇప్పుడే చెప్పారు ఆయన 100 రూపాయలు 20 రూపాయల కోసం మందులు ఇప్పించాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాత్రం తను 13 రూపాయల ఎంత సార్ 12 రూపాయలకు ఒక క్వార్టర్ తయారు చేసి ఆ క్వార్టర్ బాటిల్ ని 230 రూపాయలు మన ఇళ్లలో మగవాళ్ళకి అమ్ముతున్నారు. 230 రూపాయలు మగవాళ్ళని అమ్మించి ఒక్కొక్క బాటిల్ మీద 218 రూపాయలు ఆయన సంపాదించుకొని ఆ ఖజానా నింపుకుంటున్నాడు. కానీ ఈ అక్క చెల్లెల భర్తలకి గాని బిడ్డలకు గాని అన్యాయం జరుగుతుంది, వాళ్ళ కార్యం దెబ్బతింటుంది, వాళ్ళ ప్రాణాలు హరించబడుతున్నాయనే విషయం మాత్రం నేను గుర్తులేదు. పోతే పోని నాకేంటి, అక్క చెల్లెలు తాడు తింటేమి, పుచ్చు తగ్గిపోయేమి, ఒక అక్కకు తమ్ముడు పోతే ఏమి, ఆ కుటుంబంలో పెద్ద పోతే ఏమి, ఆ కుటుంబం చితికిపోతే ఏమి, ఆ కుటుంబంలో పిల్లలు వాళ్ళు రోడ్డు మీద పడితే ఏమని, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతే ఏమి, చితికిపోతే నాకేంటి అనే దీంట్లో ఆయన అమ్ముకుంటున్నాడు, ఆయన సంపాదించుకుంటున్నాడు, నేను మాలికల్లో నింపుకుంటున్నాడు, ఖజానాలు నింపుకుంటున్నాడు ప్రజల మీద. సంక్షేమం సంక్షేమం